ఈ జనసేన నుంచి ఎవరు నిలబడ్డారో తెలుసా? చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి నిలబడ్డారు. ఆ వ్యక్తి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు ఓట్లే ఎక్కర్లేదు, జనసేన ఓట్లన్నీ వైఎస్ఆర్ పార్టీకి ఏమంటాడు. మీరు ఒప్పుకుంటారది? ఈ జనసేన నుంచి ఎవరు నిలబడ్డారో తెలుసా? చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి నిలబడ్డారు. ఆ వ్యక్తి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు ఓట్లే ఎక్కర్లేదు, జనసేన ఓట్లన్నీ వైఎస్ఆర్ పార్టీకి ఏమంటాడు. మీరు ఒప్పుకుంటారది? ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వైసీపీకి జనసేన వాళ్ళు అమలు పోయారు. ఎవరు అప్పుడు పోయారు అనేది ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. గతంలో ఈ రోజుకి కూడా నీకు రాజకృష్ణారెడ్డి గారు ఉన్నటువంటి సంబంధాలు ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో నరసరావుపేటలో ఒక సీనియర్ లీడర్ను ఓడించడానికి నువ్వు కాసు కృష్ణారెడ్డి గారితో చేతులు కలిపి ఆ లీడర్ ఓటమికి కారణం నువ్వయ్యావు. లాలూచేపడే రాజకీయాలు, అదేవిధంగా అక్రమంగా సంపాదించడం, అడ్డగోలుగా పెత్తనం చేయడం చేసేది నువ్వు. రాజకీయాలు నేను ఎలా ఉండాలంటే ఎంతో హుందాగా ఉండాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మనిద్దరం కూడా, నేను సవాల్ చేస్తున్నాను, ప్రజాక్షేత్రంలో నేను చర్చకు సిద్ధం, నువ్వు చర్చకు సిద్ధమా? నువ్వు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా నిరూపించగలిగినటువంటి దమ్ము ధైర్యం నాకు ఉన్నాయి, నీకున్నాయా? ఇదే విధంగా నువ్వు గెలవలేవు అని చెప్పి పూర్తిగా అర్థమైపోయి ఈరోజు మా జన సైనికుల్ని నువ్వు ఏదో కన్ఫ్యూజన్గా క్రియేట్ చేసి గెలవాలి అని అనుకుంటున్నాను. నీ ఓటమిని ఆ భగవంతుడు ఎప్పుడూ రాశాడు. ఇక నువ్వు దాన్ని తప్పించుకోవడానికి నీ వల్ల కూడా కాదు. ఇదే విధంగా పిచ్చి ప్రలాపం ఇంకోసారి పేలితే మా జన సైనికులతోటి నీ ఇంటి ముందే కవాతు పెడతాం పెట్టి మా జన సైన్యం తమ్మేంతో కూడా చూపించడానికి మేము రెడీగా ఉంటాం. For more updates, please subscribe 99 TV Telugu.